ఈ సమావేశాన్ని మరి సమన్వయం చేసుకుని చక్కగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముందుగా పీడీ గారికి కదిలిన తర్వాత కలెక్టర్ రాజేశ్వర గారికి పొలిటిషియన్ ఛార్జ్ తీసుకోవడం అయింది పీడీగా మా శాఖకు సంబంధించి. అలాగే ఈ 2025-26 వరకు పని కల్పించడం జరిగింది. అలాగే పని కల్పించిన వేతనదారుల సంఖ్య ఈ సంవత్సరం 4,44,293. కల్పించిన మొత్తం పని దినాలు 2025-26 గాను. అలాగే ఖర్చు చేసిన మొత్తం వేతనం కింద 320,50,00,000 ఖర్చు చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ 214 కోట్లు మనకి అందుబాటులో ఉన్న నిధులు ఎంటైర్మెంట్ అంటే మనకి 1,35,00,000 వసూలు చేసినందుకు గాను 214,39,00,000 దీనికి మనకి ఎంటైర్మెంట్ ఉంది. మెటీరియల్ ఎంటైర్మెంట్ 19 కోట్లని చేయడం జరిగింది. మొత్తం ఖర్చునంత వరకు 2,89,00,000 మెటీరియల్ వేసి 2,36 ఉంది. అలాగే సరాసరి మధ్యదర్శి తర్వాత మనకి ఏ రిమైనింగ్ వాళ్ళకి కూడా నేను ఆల్రెడీ జేసీ గారితో లెటర్ తీసుకొని అది ఇంక్లూడ్ చేపిస్తాను సార్. బ్యాంక్ అదే ఏదుంటే సార్ కూడా జేసీ సార్ కూడా ప్రామిస్ చేశారు కాబట్టి అది బ్యాక్ ఎండ్ నుంచి మేము చేపిస్తాం. అది బ్యాక్ ఎండ్ నుంచి కనెక్ట్ చేపిస్తాం. చాలా రైతులు కష్టపడారు వాళ్ళన్నీ రైతులు. సో అది ఇప్పటి వరకు కూడా కొంతమంది క్లెయిమ్ చేస్తారు ఇన్సూరెన్స్ కానీ ప్రాఫిట్ కానీ ముందు అవ్వలేదు అని. వాటి మీద మీరు ఒకసారి చూడండి. ఏవైతే విత్తనాలు ఇచ్చారో రైతు కోసం పని చేస్తున్నా ఇది క్లియర్ కట్ మెసేజ్ ఉంటుంది. బట్ ఏదైనా రైతు కంప్లైంట్ చేస్తే నిజంగా నేను మెయిల్ కి కూడా బ్లాక్ లిస్ట్ చేస్తాం. అది నేను హామీస్తాను. ఆల్రెడీ 2-3 మీల్స్ సంబంధించి ఏదైనా చాలా ఎక్కువ కంప్లైంట్ వస్తాయి. దట్ ఈ సీజన్ కి బ్లాక్ లిస్ట్ కూడా పెడతాం. కాబట్టి అది బ్యాక్ ఎండ్ నుంచి టీమ్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎగ్జామిన్ చేసుకుని శాంపిల్స్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ గారు దాన్ని అర్థం చేసి ఇది ఒక మెషిన్ మిల్లర్ దగ్గర ఉన్న మెషిన్ విచ్ హ్యాస్ నో అథెంటిసిటీ వాట్స్ ఎవర్ ఇన్ ద సెన్స్ అది ఒక చైనా మేడ్ మెషిన్ ఉంది. దానికి ఇది డిజైన్ చేసే కెపాసిటీ లేదు. మోర్ ఓవర్ చిన్న మిషన్ మీద చేస్తే లోకల్ సర్వర్ ఎవరైనా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి మిల్లులో దాన్ని బిల్డింగ్ చేసి మిల్లులకు వెళ్ళి మీరు చేసుకుని రండి అని కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెసిఫిక్ ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ మిల్లులకి చెప్పి టీంకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేసుకున్నామని జరిగింది. నేను చెప్పగలను. ఎందుకంటే మన వరకు ఆ టీం తెలిసింది 40% వరకు ఉన్నాయి అనేది, ఏది లోకల్ సర్వర్ ఉన్నాయి అనేది ఒక రీడింగ్ కింద తీసుకొచ్చారు. అయితే గవర్నమెంట్ లో పాస్ అయ్యారు కూడా చూసాను. ఓకే, లాస్ట్ 20 years అయింది ఈ ప్రోగ్రామ్ వచ్చి. 20 years లో 2014 నుంచి వ్యవసాయ యాక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఐ వాజ్ ది రిప్రజెంటేటివ్ అండ్ మే బి రిప్రజెంటేటివ్ దోస్ డేస్ ఇన్ లోకల్ బాడీస్. నౌ ఐ యామ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ కూడా ప్రోగ్రాంలో ఉన్నాం. ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సింది, గమనించాల్సింది యాక్ట్ని బేస్ చేసుకుని రూల్స్ వస్తాయి. అక్కడ ఉన్నటువంటి బట్టి అక్కడ ఉన్నటువంటి యాక్ట్ చేస్తారు. యాక్ట్ ఇది ఎప్పుడు కూడా బేర్ యాక్ట్, దేర్ ఇస్ నో రూల్స్. మళ్ళీ రాష్ట్రాలు కూడా అమెండ్, అందులో స్టేట్స్ అనుకోనిగా కొన్ని అమెండ్ చేస్తారు. అందుకని మీరు కూడా ఇక్కడ చూస్తుంటారు, అందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైతే జీరాంజీ యాక్ట్ చేస్తున్నారో అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ రాష్ట్ర కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ జరిగింది. కాబట్టి చాలా మంది ఎప్పుడూ కూడా 20 సంవత్సరాల చరిత్రలో ఎన్ఆర్ఈజిఎస్ ఈవెన్ మెటీరియల్ కాంపొనెంట్ ఆధార్ ఫస్ట్ 95లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా 2005లో వచ్చిన తర్వాత నుంచి కూడా ఎప్పుడు టెండర్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఓన్లీ లేబర్ కాంపొనెంట్ అవర్స్. ఈవెన్ దో యాక్ట్ లో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి 40%, 60% అవుట్లేలో, టోటల్ అవుట్లేలో 40%. కానీ 2005-06, 2006-07, 2007-08 దేర్ ఇస్ నో ఎనీ మెటీరియల్ కాంపొనెంట్. రాష్ట్రంలోనే లేదా ఉమ్మడి రాష్ట్రంలో
మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ అని కూడా 2008 నుంచి స్టార్ట్ చేశాం. చాలా తక్కువగా వచ్చాయి, వాడుకునే లేకపోయేవాళ్ళం, వాడుకునే అవకాశం కూడా తెలియ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎన్ఆర్ఈఎస్ ఎప్పుడు కూడా లేదు. 2014-19 16 లైన్ డిపార్ట్మెంట్స్ కి కన్వర్జెన్సీ చేశాం. వాటర్ షెడ్ ఫండ్స్ కూడా ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ కి ట్యాగ్ చేశారు. అంతకు ముందు ఎన్ఆర్ఈఎస్ యాక్ట్ రాకముందు వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఉండేది, చేశారు. తర్వాత ఆటోమేటిక్ గా బహుశా ఇప్పుడు ఆ ప్రోగ్రామే లేదు. చేశామంటే మెటీరియల్ కాంపోనెంట్ ని రాష్ట్రంలో వాడుకోవడం అనేది 2014-19 నుంచి ప్రారంభమైంది.